హిందూ సాంప్రదాయంలో ముఖ్యమైన పర్వదినాలలో మహాశివరాత్రి ఒకటి. మహాశివరాత్రి రోజు భక్తి శ్రద్ధలతో పరమశివుణ్ణి ఆరాధిస్తారు. శివాలయాలు అన్ని భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి. అయితే శివరాత్రి రోజు చాలా మంది ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణ చేస్తారు. భక్తి శ్రద్ధలతో శివనామస్మరణ చేస్తూ గడుపుతారు. అయితే ఫిబ్రవరి 15న మహాశివరాత్రి పండుగ సందర్భంగా పాటించాల్సిన అతి ముఖ్యమైన విషయాలు. ఒక్కో కాలమునందు ఈశ్వరుడి అనుగ్రహం చాలా విశేషంగా ఉన్న కారణం చేత ఒక్కో జీవిత పర్యంతానికి సరిపడినంత ఉపవాసం ఆ రోజు చేసుకోవడానికి సాధ్యమవుతుంది. అంతటి పవిత్రమైన వాటిలో ఒక తిథి మహాశివరాత్రి. అందుకే జన్మకో శివరాత్రి అని పేరు వచ్చింది. ఈ మహాశివరాత్రి మాఘమాసంలో వచ్చేటువంటి కృష్ణపక్షంలో అర్ధరాత్రి సమాచానికి చతుర్దశి పర్యవప్తమైతే దానిని మహాశివరాత్రి అని పిలుస్తారు. మనకి ఉత్తరాయణం దక్షిణాయనం అని రెండు ఆయనమాలు. ఇందులో శ్రావణమాసం బహుళ పక్షంలో వచ్చే అష్టమి తిథి నాటి అర్ధరాత్రి వేళ కరచరనాదులతో కృష్ణ పరమాత్మ ఆవిర్భవించారు. ఆయన అర్ధరాత్రి ఆవిర్భవించడానికి కారణం జగద్గురువైన లోకపు అజ్ఞానపు చీకట్లు పోగొట్టి దేశ కాలముతో సంబంధం లేకుండా అందరూ తరించడానికి వీలైనటువంటి ప్రస్థాన త్రయంలో ఒక్కటైనటువంటి భగవద్గీతను ఈ లోకానికి ఇచ్చారు. మళ్ళీ అక్కడి నుంచి 6 నెలలు గడిస్తే మాఘమాసం వస్తుంది. ఈ మాఘమాసంలో వచ్చేటువంటి కృష్ణపక్షం చతుర్దశి అర్ధరాత్రి వేళ పరమశివుడు లింగాకారంగా ఆవిర్భవించాడు. అది ఎంత పెద్ద లింగం అంటే యజుర్వేదం దానిని గురించి చెప్తూ పాతాళం కంటే కింద నుంచి పైన ఉన్నటువంటి అంతరిక్షం అంతకంటే పై వరకు ఒక జ్యోతిర్లింగం ఆవిర్భవించింది. అది ఎలా అంటే కరచరనాదులు లేకుండా అపురూప రూపి అంటారు శివలింగాన్ని. అంత పెద్ద శివలింగం జ్యోతి స్వరూపంతో ఆవిర్భవించింది. అంత పెద్ద జ్యోతి స్వరూపమైనటువంటి జ్యోతిర్లింగం కాబట్టి అది అజ్ఞానపు చీకట్లు పోగొడుతుంది. అంతటి అద్భుతమైనటువంటి శివలింగం ఆవిర్భవించినటువంటి రోజు ఏది ఉన్నదో దానిని మహాశివరాత్రి అని పిలుస్తారు. మనకు ఒక్కో తిథిని ఎలా చేసుకోవాలో తెలిపే ఋషిప్రోక్తమైన కల్పము ఉంటుంది. దాని ప్రకారం మహాశివరాత్రి ఉపవాసం జాగరణ రెండు చేసేటువంటి తిథి. అందుకే మహాశివరాత్రి రోజు తెల్లవారుజామున అంటే బ్రహ్మి ముహూర్తంలో నిద్రలేచి నిత్య కర్మానుష్ఠానం పూర్తి చేసుకొని పరమశివుణ్ణి విశేషంగా ఆరాధిస్తారు, ఉపవాసం ఉంటారు. అందుకే మహాశివరాత్రి రోజు ఒక బిల్వదళంతో అర్చన చేయడం, తుమ్మి పువ్వులతో అర్చన చేయడం, పంచామృతాలతో అభిషేకం చేయడం, ఆ కాలమునందు దొరికే పుష్పాలతో ఈశ్వరుడి అర్చన చేయడం, భగవంతులు అందరూ కూర్చొని చక్కగా భజన చేసుకోవడం, వీటితో పాటు జాగరణ చేయడం, ఇవన్నీ శివరాత్రి రోజు ఆచరిస్తే జన్మ జన్మాల పాపాలు నశించిపోతాయని నమ్మకం.